ఇండియన్ సినిమా ప్రపంచంలో ఎటువంటి ప్రభంజనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఎన్నో రికార్డుల్ని బద్దలు కొట్టి జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించిన మూవీ ఇది. అయితే ఈ సినిమా సక్సెస్ లో మునిగి తేలాల్సిన అల్లు అర్జున్ మాత్రం డల్ గా డిప్రెషన్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కొడుకు చావు బ్రతుకుల మధ్య ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉండడమే దీనికి కారణం. ఈ ఇష్యూ కారణంగా ఏర్పడ్డ చట్టపరమైన ఇబ్బందులు అల్లు అర్జున్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని ప్రకటించినప్పటికీ చట్టపరమైన ఇబ్బందుల కారణంగా అల్లు అర్జున్ ఆ కిక్ ను ఆస్వాదించలేకపోతున్నాడు. ఈ కేసుకు సంబంధించి షార్ట్ టర్మ్ జైలు శిక్ష అనుభవించడం తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది, మానసిక ప్రశాంతతను భగ్నం చేసింది. దీనికి తోడు బెయిల్ షరతుల ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తాను హాజరు కావాల్సి ఉండడం వల్ల దాదాపు 5 ఏళ్ల తర్వాత వచ్చిన వెకేషన్ ను కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. సినిమా వాళ్ళు ఎక్కువగా ఇటువంటి టైంలో తమ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్లకు వెళ్తూ ఉంటారు. బన్నీకి ఈ కేసు వల్ల ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే 2 నెలల పాటు ప్రతి ఆదివారం తను స్టేషన్కి వెళ్లి సంతకం చేసి రావాల్సి ఉంటుంది. దీంతో తన హాలిడేస్ ను ప్లాన్ చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఒకవేళ ఫ్యామిలీతో కలిసి విదేశ పర్యటనకు వెళ్ళినా లేదా సినిమా సక్సెస్ ను జరుపుకోవడానికి ప్రయత్నించినా సోషల్ మీడియా ట్రోల్ చేసే అవకాశం ఉంది. తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు తను సరదాగా గడపడానికి మనసులా వచ్చిందని ఆడిపోసుకునే అవకాశం ఉంది. చివరికి ఆ బాలుణ్ణి హాస్పిటల్లో కలవడానికి ప్రయత్నించినప్పుడు కూడా పోలీసులు సాంకేతిక కారణాలను చూపిస్తూ తొలుత వెళ్లొద్దంటూ నోటీస్ జారీ చేశారు. చివరికి చాలా షరతులతో అనుమతించారు. ఇలా చట్టపరమైన ఇబ్బందుల కారణంగా బన్నీ సంతోషం, స్వేచ్ఛ వంటి అన్ని అంశాలపై ప్రభావం చూపుతోంది. అందుకే తాను ప్రస్తుతం డిప్రెషన్లో ఉన్నారని అంటున్నారు. పూర్తిగా కోలుకొని సాధారణ జీవితానికి తిరిగి రావడానికి సమయం తీసుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.